నువ్వు కింద పడతానని తెలుసుంటే నేను ఎక్కుదురా అప్పుడు ఎక్కినప్పుడు ఇంకా బాగా ట్రై చేస్తున్నాను ఆయత్తు అయితే ఆంగట్లే పోతుంది ఈ అంగడికి ఎందుకు వస్తుందిరా నువ్వు ఎక్కుతావన్నా బర్వస్ కొద్ది నేను కింద పడ్డానే లేకపోతే పడకపోదు మరి ఆడెందుకు అన్నా నేను ఎక్కుతా నువ్వు బాధపడతావని నేను కింద పడ్డనే ఇద్దరు కలిసి ఇజ్జత్ నువ్వు పెద్దోని కదా నీ ముంగట మేము ఎక్కుతా నీ ఇజ్జత ఏడబోతున్నావు కింద పడ్డా కవర్ చేసుకోవాలి రేణుక ఎల్లవ్వనా సీరలిత్త కట్టుకోనా గాజులిత్త పెట్టుకో మొగోళ్ళని ఇక్కడ దాకా వచ్చిన రకాల స్తంభం ఎక్కనోళ్ళు అని ఏనాడు పేరునాల పెట్టిందో కార్త వీరార్జునుడు పడపడ 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 వాళ్ళు కొరికిండు ఎర్రని గుట్లకు ఎత్తిండు కోపం తెల్ల గుట్లకు ఎత్తిండు కోపం బియ్యమట వంటి పంటలు పిండి వడ కొరికిండు బౌరూపులే ఎల్లి పట్టుకారి ఎల్లి లంగ ఎల్లి దొంగ ఎల్లి ఎట్లా నువ్వు ఎవరిని వేసుకుంటావో ఎవరితో సంసారం చేస్తావో ఎవరితో సుఖపడతావో ఎవరితో ఆగిపడతావో ఇక నీ సంగతే చూస్తా అన్నాడు పడపడ పడపడ పండు వరికిండు 1,000 మంత్రాలు యంత్రాలు చదివిండు తమ్ముల తోలుకొని వెనకకు మర్రిపోవంగా లోకాల శంకరుడు చూసిండు గదగద గదగద వనుక్కుంటా బిడ్డ బయటికి వచ్చిండు బిడ్డను చూసి ఓ బిడ్డ ఎల్లవారో బిడ్డారేనికెళ్ళవా పపకారం ఇంత కొడుకు కార్త వీరార్జునుడు వాడు తలుచుకుంటే నా శివపురి పట్టం అగ్గిదలుగా వెళ్తాడు వాడు మంత్రాల గల్ల వాడే కన్నవీడు వాడు యంత్రాల గల్ల వాడే ఓ రేణుక వాడు మంచోడు కాదు బిడ్డ నీకు దండం పెడతా వాళ్ళు ముగ్గురు ఓ తండ్రి మళ్ళా బుదురకిచ్చి వెనుకకు మర్ర కొట్టుకత్తా నువ్వు ఎవరినన్న ఒక్కల్ని ఓరేనుకో నువ్వు లగ్గవాడు బిడ్డ ఓరేనుక ఏమి రోజు నాయనారా బావల పట్టిలాడత బిడ్డ మంచోడు కాదు శివపురి పట్టాన్ని మొత్తం వాడు కలగబెడతాడు బిడ్డ లంగలు వాళ్ళు దొంగలు వాళ్ళు వాళ్ళతోనే పెట్టుకోకన్నావు కాబట్టి కడుపు లోపాల నేనల్ల పుట్టినా పండు వరికింది ఒరే నాయన నేను లగ్గమాడాలంటే ఆడి వాళ్ళ తీరచ్చిండు వాడి వాళ్ళ తీళ్ళు వాళ్ళు ఓడిపోయిండ్రు ముగ్గురు మేన బావాలంటే ఆడిదానికి పుట్టినారేవో నాయన అవతారం ఎత్తినారేవో నాయన మగవాడికి పుట్టినారేవో నాయన మోక్షంబు ఎందినారేవో నాయన దానికి పుట్టిండ్రు అవతారం ఎత్తిండ్రు మగవాడికి పుట్టిండ్రు మోక్షం ఎందిండ్రు భయపడు ఏంది నా ఇన్న లగ్గవాడా నేను లగ్గవాడే మగవాడు మగవాడికి పుట్టద్దు మోక్షం ఎందద్దు నేను ఎట్లా పుట్టిన చెమటలో పుట్టిన జగవీర మాతను నేను కాబట్టి ఇక నా తీరు పుట్టినో నీవు బిడ్డ రావరేను కానే ఓరేనుకో నాయన దాని గుచ్చిండు అవతారం ఎత్తిండు వాడిని నేను లగ్గమాడుతున్న మగవాని గుచ్చిండు మోక్షం ఎన్నిండు వాడి కాలు వచ్చి కళ్యాణం వాడ ఏలు బట్టి నేను పోలు తిరిగి నేను ఎట్లా పుట్టిన్నో నేను వేసుకునే పిల్లగాడు గట్ట పుట్టారే నేను సత్యాన పుట్టిన సామాను చూడాలను వరాన పుట్టిన వరపుత్రికనున్నా చెవుటలో పట పుట్టిన జలవీరమాతను నేనున్నా గట వంటి అన్నైతే లగ్గం చేసుకుంటా గాని నేను ఆడిదాని కూర్చొని లగ్గం ఆడదన్నది ఆ కన్న బిడ్డ
వరనే బిడ్డ అన్నాడు లోకాల శంకరుడు. మరి అటువంటి పిలగాని దాడల్లో పోతున్నా అని ఆ యొక్క లోకాల శంకరుడు వెనుకకు మరిండు పార్వతమ్మ చేతుల బిడ్డను పెట్టిండు. కార్తవీరార్జునుడు పడబడ పడబడ పనులు కొనుక్కుంటా కంచు కుప్పల కోటకు వేయిండు. ఎట్ట నువ్వు సంసారం చేస్తావో, ఎవని లగ్గం ఆడతావే, ఎవని పెళ్లి చేసుకుంటావు, ఎవని కాలు ఎక్కి నువ్వు కళ్యాణం ఆడతావు, ఎట్ట నువ్వు ఆయిపడతావో, ఎట్ట నువ్వు సుఖపడతావో ఇక నీ అంతము చూస్తా అన్నాడు. ఆనాడు రేణుక ఎల్లవ్వ పేరు మీద 12 ఎకరాల సిరిసెను కలిగిండు. వాని సంగతి అక్కడ ఉండని లోకాల శంకరుడు ఆనాడు పిలగాని జాడల్ల పోతనా అని ఆ యొక్క బాధపడుకుంటే శంకరుడు ఏడు దొరకాలకటువంటి వరుడు, ఎక్కడ దొరకాలకటువంటి వరుడా అని పిలగాని జాడల్లా లోకాల శంకరుడు రామ 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 ఆడికెళ్ళి శంకరుడు దేశాలు కొల్ల రాజ్యాలు ఇచ్చి దట్టి విధిలో కొంచెం లోపం తిరుగుతున్నాడు. ఎక్కడ చూసినా గాని వరాలు పుట్టిన వర పుత్రుడు దొరుకుతలేడు. భగవంత నా బిడ్డకు తగ్గట్టు వరుడు ఎక్కడ అనుకోని లోకాల శంకరుడు ఇక అడివితవలు అడిబాటలు పెద్ద పుల్లు మాట్లాడు జంగలి, కోరు పెద్ద పుల్లు కోస్తాడు జంగలి, శివల కడుపు సీకడి కోనేరు మనిగిన పావులు మాట్లాడుతున్నాయి, కూచేటి పావులు కూతలు పెడుతున్నాయి. అడవిలో బాల ఊత ఉన్నాడు, మీద ఎండాలు ఎండగొట్టేనా నీరగలబట్టేను కొడుకు నా దుబ్బల్లామో ఉత్తారే గట్టలైతేను దేవుడు రాను పోతా ఉన్నాడు, దేవుడు రాను పోతా ఉన్నాడు. ఎక్కడ తిరిగినా బొమ్మకు ఆయుష్ పోసి అందమైన పిల్లను తయారు చేసి ఆ యొక్క అమ్మవారు సరస్వతికి ఇచ్చిండాట. సరస్వతి ఆ పిల్లను పట్టుకొని 21 రోజు నాడు 60 కోట్ల 70 కోట్ల దేవతలు అంగలింగాను ఆచార మంత్రం ఇచ్చి అందంగా ఉన్నది పిల్ల, ఎంత ముద్దుకున్నది హానంగా. ఆ పిల్ల పేరు ఆలియ దేవంట పెట్టింగు. ఆలియ దేవని పిల్ల పేరు పెట్టుకొని ఇంతే పిల్లని 21 రోజు అటువంటి పిల్లను ఎండియ గిన్నెల ఎన్నార పోసి పౌడియ గిన్నెల పాలార పోసి అటువంటి ఆ యొక్క పిల్లను ఎంచంగా పెంచంగా 18 ఏళ్ళ పిల్ల అయినాక మరి ఇప్పటికైనా అప్పటికైనా ఆడవిల్ల అక్కడిదే కానీ ఇక్కడిది కావోదు, ఎన్నటికున్న ఆడిదే కానీ ఇది కావోదు. నా బిడ్డకు లగ్గం చేస్తా, నా బిడ్డకు నేను పెళ్లి చేస్తా. మరి పెళ్లి చేస్తానంటే దేవతలల్లా ఒకనికి ఇత్త ఒకని కోపం. ఆ బిడ్డ పేరు మీద నా యొక్క బంటు పంచం పెడతానా అని 60 కోట్ల 70 కోట్ల దేవతలు పిలిచిండో. సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు కుతుడు కుబేరుడు సనక సనాభినందన దేవాన దేవతలు ఏరవచ్చింది. నాకు ఈ బిడ్డనంటే నాకు అంటాను. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు, అయ్యరాలా నా బిడ్డని ఎవరైతే లగ్గం చేసుకుంటాడో ఈ భూమండలం చుట్టూ 3 చుట్లు తిరిగొచ్చి నాకు దండం పెడితే వానికి నా బిడ్డను భూమండలం చుట్టూ తిరిగి 3 చుట్లు తిరిగి
నా దగ్గరికి వచ్చినోనికి బిడ్డనిత్తనంగానే ఆశపడి చూసిన ఆ యొక్క ఇంద్రుడు ఐరావతవనంగా ఏం చేసుకున్నాడు ఎవరవానం మీద వాళ్ళు కూర్చొని భూమండలం చుట్టూ తిరుగుతారా అని దేవతలు పోతాండ్రు బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు చూసిండు నా అవ్వ నా చెల్లెకి దేవతలకి ఇస్తే ఏం సుఖపడుతుంది గొప్పియ కొండల్ల గౌతముడు ఉన్నాడు సత్యవంతుడు గౌతముడు సామాన దీనుడు నేను పోయి తోలుకత్తన అని ఆ గౌతముని వేటికొచ్చిండు నారద మహర్షి గౌతమాముని వేటికొచ్చిండు బావా గౌతముడా మా యొక్క చెల్లె ఆర్యదేవి అందమైన పిల్ల పెరిగి పెద్దదైంది ఆర్యదేవికి లగ్గం ఎత్తున్నాము ఆ యొక్క మా తండ్రి బంటు పంచం కట్టిండు భూమండలం చుట్టూ 3 చుట్లు ఎవరైతే తిరిగేస్తాడో వాళ్ళకు మా యొక్క చెల్లెనిత్తన లగ్గం ఒప్పుకున్నాడు పిచ్చోళ్ళు దేవతలంతా నువ్వు భూమండలం చుట్టూ తిరిగా నువ్వు వచ్చినట్టయితే మా చెల్లెనిచ్చి లగ్గం ఎత్తనన్నాడయ్యా నారదుండు అయిన వరకు ఆ యొక్క గౌతముడు ఏమన్నాడు నువ్వు పిచ్చోని ఉన్నవా ఎడ్డోని ఉన్న వాళ్ళు దేవతలు ఏమైనా వాహనం ఎక్కి వాళ్ళు వేయిండ్రు మరి నాకేమున్నదని నేను పోవానే నన్ను నుంచి కాదు అన్నాడు వాళ్ళు పిచ్చోళ్ళ ఎట్లా వేయిండ్రు బావా నీకు ఉపాయం చెప్తారా నా తల్లి నా తండ్రి భూమండలం అంతా వ్యాపించలేరా గంగలు వాళ్ళు కాదా సముద్రాలు వాళ్ళు కాదా గుట్టలు వాళ్ళు కాదా చెట్లు వాళ్ళు కాదా ఎవడైతే జ్ఞానవంతుడు బుద్ధివంతుడు కన తల్లి తండ్రి చుట్టూ 3 చుట్లు తిరిగి దండం పెడతాడో వాడికి భూమండలం అంతా తిరిగిన పుణ్యం దక్కుతుంది అప్పుడే ఈయన ఆవులేగకు 3 చుట్లు తిరిగి దండం పెడితే ఆ యొక్క భూమండలం తిరిగిన పుణ్యం దక్కుతుంది నువ్వు రా గౌతముని అని గౌతముని తోలుకొని సత్యలోకము ఏరా వచ్చరా సత్యలోకం వచ్చిండు బ్రహ్మదేవుని సరస్వతిని చూసి గౌతముని ఏనాడు దండం పెట్టిండో బ్రహ్మదేవుని బుద్ధి నచ్చిన నీ జ్ఞానం నచ్చిన నా బిడ్డను నీకిచ్చి లగ్గం ఎత్తనన్నాడయ్యా ఆ యొక్క బ్రహ్మదేవుడు రానాడు ఆ యొక్క పిల్లకున్న పిల్లగాని కళ్యాణం అయ్యంగా అప్పుడే దేవతలు ఏరవచ్చిండ్రు అయ్యా మనిషికి తలవాలు అయ్యాను రా అని ఆ యొక్క బియ్యం చేతులు పెట్టంగా ఇంద్రుడు పక్కు పక్కున మంటిండు జగ్గు జగ్గున మెరిసిండు ఎంత పని చేసినవో బ్రహ్మదేవ నాకు కాకుండా చేసినవా దాని అందము దాని సందము దాని రూపు దాని రేఖ ఓర్వ లేక సక్కదనం ఉన్నది దాన్ని ఓనాడు కాకుండా ఓనాడు అన్న నేను ప్రేమ చేస్తుందని రెక్కబడతా అని పగ్గున వండి జగ్గున మెరిసి అంతర్ధానమైండు ఆ యొక్క ఇంద్రుడు అప్పుడు నా యొక్క గౌతముడు లగ్గం వేసుకున్నాడు నారవస్త్రముడు కట్టించుకున్నాడు ఉప్పియ కొండల్లా కుటీరవనంగా గుడిసె గావించిండు గుడిసె లోపల అడవిళ్ళను పట్టుకొని ఏనాడు కాపురం ఎత్తున్నాడు ఆ యొక్క గౌతముడు ఎప్పుడు పుంజు కూసే టైంకు పోయి పూజ కడతాడు పారే గంగల ఆగో అదే విధంగా ఎప్పటికి పూజ తప్పనోడు గౌతముడు పాపకారి ఇంద్రుడేమో కాపు పెట్టుకొని చూస్తాడు ఎప్పుడు దీంతో ప్రేమ చేస్తానా అని ఇంద్రుడు చూస్తాడు ఒకనాడి ఇంద్రుడు సూర్యుడిని పిలిచి ఇంద్రుడు ఆ యొక్క చంద్రుడిని పిలిచిండు